టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మొయినాబాద్ డ్రగ్స్ కేస్ సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. అసలు తెలంగాణలో ఈ డ్రగ్స్ కేస్ అనగానే ఫస్ట్ కాంగ్రెస్ విమర్శిస్తుంది ఎవరిని అంటే ఇటు కేటీఆర్ గారు కూడా బదిలీ ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఎప్పుడన్నా వచ్చి నా రక్త నమూనాలు తీసుకోండి, సో నేను దేనికి భయపడను, ఇట్లాంటి దానికి అసలే ఎంకరేజ్ చెయ్యను. ఎవరైనా సరే మా పార్టీలో ఉన్నా సరే ఇతర పార్టీ వాళ్ళు ఉంటే కూడా డెఫినెట్గా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంస్కృతి వల్ల చాలా వరకు యువత పాడైపోయే అవకాశం ఉంటుంది, ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి మొయినాబాద్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటికి రావడం అనేది జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎందుకు టీడీపీ నుంచి ఎంపీ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి వారి పేరు కూడా బయటికి రావడంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడానికి గల కారణం ఇదే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ కేసులో జరిగిన పరిణామాలు, డ్రగ్స్ వినియోగం, రక్త పరీక్షల ఫలితాలు, పార్టీలో పాల్గొన్న వారి వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. అదేందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్తో పాటు మద్యం పార్టీ జరిగినట్లు పోలీసులు తమ రిమాండ్లో పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్న వారు లిక్కర్తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణలో ఒప్పుకున్నారని చెప్పేసి అన్నారు. సో దాదాపు 8 మంది ఏమో ఇటు లిక్కర్తో పాటు డ్రగ్స్ని కూడా తీసుకున్నట్టు కూడా వాళ్ళు ఒప్పుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ పార్టీ జరగడం ఒక ఎత్తు, తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పోలీసుల పైన రివాల్వర్తో అటాక్ చేయడం అనేది అదొక పెద్ద సంచలనంగా మారడం. తర్వాత ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి ఎంపీ ఇద్దరు దొరకడంతో సంచలనంగా మారడం అనేది జరిగింది. సో డ్రగ్స్ పార్టీకి ముందుగానే ప్లాన్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫామ్ హౌస్లో జరిగిన ఈ పార్టీ ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలిపారు. పార్టీలో ఉన్న వాళ్ళు లిక్కర్తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని అన్నారు. మరోసారి ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ రక్త నమూనాలతో పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రెండోసారి పరీక్షలు చేసిన సమయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని అన్నారు. సో ఈ రోజులో కావాలని నా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని నిన్న ఒక వీడియో కూడా బయటికి రావడం అనేది జరిగింది. మరోసారి తనకి రక్త నమూనాలు ఇక్కడ మన ఎర్రగడ్డలో చూపిస్తే పాజిటివ్ వచ్చిందని అన్నారు. నమిష్ శర్మ 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షలో బయటపడిందని చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్లో వచ్చిందని వెల్లడించారు. సో కొకైన్ తీసుకున్నారంటే ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి గారు, అలాగే రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు రిపోర్ట్లో వచ్చిందని వెల్లడించారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలిందని పేర్కొన్నారు. సో మొత్తం అందులో 6 మందికి పాజిటివ్గా తేలిందని చెప్పేసి కూడా చెప్పారు. మరి నమిష్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుట్ట మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు వివరించారు. ఈ పార్టీలో మద్యం, కొకైన్ కలుపుకొని తాగారని అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డినే వీరందరికీ వీకెండ్ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పలు అంశాలను ప్రస్తావించారు. సో మొత్తం దీనికి కర్త కర్మక్రియ ఎవరంటే పైలట్ రోహిత్ రెడ్డి పేరే వీళ్ళు చెప్తున్నారంట. సో ఆయననే కొకైన్ విత్ లిక్కర్ కలిపిచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మేము విచారించిన కాల్పులు జరిపారు. సో ఫామ్ హౌస్లోకి వెళ్ళగానే మొదటగా తుపాకీ శబ్దాలు వినపడ్డాయని పోలీసులు తెలిపారు. తుపాకీ కాల్పుల శబ్దాలు విని వెంటనే మేమంతా అప్రమత్తమయ్యాం. కాల్పులు జరపొద్దని ఎలాంటి చర్యలు తీసుకోమని మేము గట్టిగా చెప్పాం. మేము చెప్పినప్పటికీ కూడా మరో 2 సార్లు తుపాకీ కాల్పులు శబ్దాలు వినిపించాయి. మరోవైపు వీరు కాల్పులు జరపండి, నేను మొత్తం చూసుకుంటాను, ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ ఫామ్ హౌస్ నుంచి మాకు గట్టిగా వినబడింది. మేమంతా గట్టిగా వారించేసరికి ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు నిలిచిపోయాయి. మేమంతా ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాం. ఫామ్ హౌస్లో రైడ్ చేసేందుకు అప్పటికే మేము వారెంట్ తీసుకున్నాం. ఫామ్ హౌస్లోకి ప్రవేశించగానే వెంటనే సెర్చ్ వారెంట్లు రోహిత్ రెడ్డికి ఇచ్చాం. బాత్రూమ్ దగ్గర ఉన్న నమిష్ శర్మ చేతిలో తుపాకీని మేము స్వాధీనం చేసుకున్నాం. బుల్లెట్లు, సెల్స్ పట్టుకొని మరొకరున్నారని అతని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఫామ్ హౌస్లో ఓ మహిళతో పాటు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 10 మంది, ఆ మహిళ ఒకరు 11 మంది. 11 మందిలో ప్రస్తుతం 6 మందికి పాజిటివ్ వచ్చినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు.
సో జర్మనీకి చెందిన రివాల్వర్ 32ని స్వాధీనం చేసుకున్నాం. 11 మందికి వేరువేరుగా విచారించాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి బకాయించే ప్రయత్నం చేశారు. అందరినీ పదే పదే విచారించడంతో సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారు. అతన్ని పరిశీలించినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడింది అని పోలీసులు వెల్లడించారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నారంట వాళ్ళు. ఇక్కడిక్కడ కాదు, సిమ్లా నుంచి డ్రగ్స్ అంట. కొకైన్ ఎవరు తెచ్చారనే విషయాన్ని వారికి ముందుగా అడిగితే చెప్పలేదని పోలీసులు తెలిపారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ను విచారించేటప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడిందని అన్నారు. ఈ డ్రగ్స్ కోసం కొంత డబ్బును మరికొందరికి ఇచ్చినట్లు డ్రైవర్ ఒప్పుకున్నారు. కొకైన్ తానే తెచ్చానని కౌశిక్ ఒప్పుకున్నారు. సిమ్లా బిజినెస్ ట్రిప్నకు వెళ్ళినప్పుడు తను కొకైన్ తీసుకొచ్చానని చెప్పారు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ కొన్నట్లు తెలిపారు. డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్ తీసుకొచ్చినట్టు కౌశిక్ చెప్పారు. డ్రగ్స్ ఒక్కొక్క గ్రామ్కి దాదాపు 1 గ్రామ్ కంట 15,000 రూపాయలంట చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ చెప్పారు. 11 మందికి డ్రగ్స్ లైవ్ కిట్స్ ద్వారా టెస్టులు చేశాం. అర్జున్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నితీష్ రెడ్డి, నమేష్ శర్మ, రోహిత్ రెడ్డిలకు డ్రగ్స్ పాజిటివ్గా వచ్చింది. కాల్పులు జరిపిన నమేష్ శర్మని అరెస్ట్ చేశాం. ఈ కాల్పులు జరిపిన తుపాకీని పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించాం. సో ఈ రివాల్వర్ కూడా ఎవరిది? ఎమ్మెల్యే సోదరుంది. సో ఫామ్ హౌస్లోకి వస్తున్న పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడానికి కాల్పులు జరిపినట్లు నమేష్ శర్మ తెలిపారు. కాల్పులు జరిపి ఫామ్ హౌస్ నుంచి తప్పించుకొని పారిపోవాలని వారు ప్లాన్ చేశారు. తుపాకీతో కాల్పులు చేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారని అనుకున్నారు అని పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారని చెప్పేసి కూడా మొత్తానికి వీళ్ళు ఒప్పుకున్నారు. సో 11 మందిలో 6 మంది అయితే పాజిటివ్ వచ్చింది. ఇక్కడ కాల్పులు జరిపింది కూడా రోహిత్ రెడ్డి సోదరుడే అని చెప్పేసి కూడా తేల్చేశారు. సో మొత్తానికి సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాం. 1 గ్రామ్కి 15,000 రూపాయలు అని చెప్పేసి స్వయంగా రోహిత్ రెడ్డి డ్రైవరే ఒప్పుకోవడం అనేది జరిగింది. మరి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వీలైతే వీళ్ళ ఇద్దరిని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అసలు మళ్ళీ జీవితంలో పోటీ చేయకుండా శిక్షలు పడాలి. ఎందుకంటే వీరికి ఇలాంటి శిక్షలు పడితేనే మరొకడు ఇలాంటి తప్పు చేయడానికి భయపడతాడు. ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గంలో 2 లక్షల మంది ఉంటారు ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే దగ్గర. ఆ 2 లక్షల మందికి ఈయన ఆదర్శంగా ఉండాలి. మొట్టమొదటిగా ఈయన ఎంత బుద్ధివంతుడు ఉంటే నియోజకవర్గ ప్రజలు అంతే బుద్ధివంతులుగా ఉంటారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది ప్రజాప్రతినిధులు ఈ విధంగా చేస్తే మరొకరు వాళ్ళని చూసి ఇంకెక్కువ రెచ్చిపోతారు కదా. నా వెనుక మా అన్న ఉన్నాడు, ఏమున్నా కూడా చూసుకుంటాడు, మా అన్నే మన శుద్ధపూసన, మా అన్ననే డ్రగ్స్ తీసుకుంటాడు, కొకైన్లు తీసుకుంటారు అని చెప్పేసి వారు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇకపైన పోలీసులు కావచ్చు, చట్టం వీళ్ళకి ఇంకోసారి మళ్ళీ జీవితంలో పోటీ చేయకుండా ఉండేటట్లు చర్యలు తీసుకుంటే మరోసారి వేరే వాళ్ళు భయపడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు. సో వీలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.